నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించబోతున్నారు. అదేంటంటే 16 ఏళ్ళు సీఎంగా చేసేయడం ఒక రికార్డ్ అయితే 15 సార్లు శ్రీవారికి సతీ సమేతంగా, ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆనవాయితీగా రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అది ఆనవాయితీ మనకు అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 15 సార్లు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఒకసారి కూడా ఎందుకు మిస్ అయిందంటే అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి పుప్పల చలపతిరావు గారు చంద్రబాబు నాయుడు గారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కానీ మిగిలిన 15 సార్లు చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక్కడ చూడండి, రికార్డు క్రియేట్ చేయబోతున్న చంద్రబాబు, నూతన రికార్డు ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో చేరనుంది. 15 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన భాగ్యం దక్కిన ఏకైక సీఎంగా రికార్డు క్రియేట్ చేయనున్నారు. 16 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు 2003లో బాంబ్ బ్లాస్ట్ కారణంగా పట్టు వస్త్రాలు సమర్పించలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి టీటీడీ చైర్మన్ పప్పుల చలపతిరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సో చాలా అరుదైనటువంటి విషయము. సో 15 సార్లు చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 4 సార్లు 5 సార్లు సమర్పించినట్టున్నారు. కానీ సతీ సమేతంగా అయితే సమర్పించలేదు, ఆయన ఒక్కడే వెళ్ళి సమర్పించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము 15 సార్లు సతీ సమేతంగా సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పించారు. కరుణాకర్ రెడ్డి గారి లాజిక్ ప్రకారము 2 సార్లు అంట ఆయన్ని చైర్మన్ గా చేసిందే శ్రీవారి అయితే మరి 15 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి భాగ్యం దక్కినటువంటి ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా. మరి దాని గురించి ఏం చెప్పాలి? కాబట్టి నోటికి ఏది వస్తే అది చెప్పడము. సో మొత్తానికి సాంప్రదాయబద్ధంగా సతీ సమేతంగా 15 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి సరికొత్త రికార్డును చంద్రబాబు నాయుడు గారు దక్కించుకోనున్నారు. నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో కూడా ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి భాగ్యం అయితే ప్రస్తుతానికి దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే 16 సంవత్సరాలు 15 సార్లు పట్టు వస్త్రాలంటే సాధారణమైనటువంటి విషయం కాదు, సామాన్యమైనటువంటి విషయం కూడా కాదు. కానీ ఇది ఇప్పట్లో చెరిగిపోయినటువంటి రికార్డును అయితే చంద్రబాబు నాయుడు గారు ఖాతాలో వేసుకున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.